2025లో వృశ్చిక రాశి వారు సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధం కండి. ప్రాణం పోయినా సరే ఈ తప్పులు అసలు చెయ్యకండి. ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2025లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరి జీవిత జాతక స్వరూప లక్షణాలు, వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు అంతగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చిల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా ఈ వృశ్చిక రాశి వారిలో అధికంగానే ఈ సమయంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి చుట్టూరా సానుకూల వాతావరణం అయితే నెలకొంటుంది. మంచి ముఖ్యమైన శుభవార్తలు కూడా వింటారు. బంధుమిత్రులతో కీలకమైన విషయాలు చర్చించవచ్చు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభప్రదం. పట్టుదలతో ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విజయవంతం అవుతాయి కూడా. ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడం అవసరం. మనోధైర్యం మీకు చాలా బలంగా మారుతుంది. శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి, మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరు కోరుకునేదల్లా కూడా లభించబోతోంది. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది. మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం, అంటే మీ యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ యొక్క ఆర్థిక పరంగా, మీ యొక్క కుటుంబ జీవితం ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని విషయాల్లోనూ కూడా మీకు చాలా చక్కటి వాతావరణం నెలకొంటుంది. మీరు మొత్తం వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. అంటే వృశ్చిక రాశి వారు 2025లో ముఖ్యంగా సింహాసనం మీద కూర్చునే యోగం అయితే మీకు కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి 2025 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఉత్తమంగా ఉంటుంది. మీ యొక్క ఆర్థిక రంగంలో చాలా విజయం సాధిస్తారు. మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు కష్టపడి పనిచేస్తే ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 2025 ప్రారంభంలో బృహస్పతి మీ గమ్యస్థానం నుండి రవాణా అవుతుంది. దీని ద్వారా మీరు డబ్బు పొందుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా డబ్బు కొరత అనేది అసలు ఉండదు. జీతభత్యాలు ఈ సంవత్సరం ప్రమోషన్ ద్వారా మంచి జీతం పొందే అవకాశం ఉంటుందండి. 2025 సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంలో కీర్తి లభిస్తుంది. సమయం మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఈ సమయం మీరు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందుతారు. మీ ఆస్తిలో కూడా
ఎదుగుదల అనేది ఉంటుంది. మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. మీరు కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే అంత విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పర్యటన కొరకు మీ యొక్క విజయవంతమైన యాత్ర రుజువు చేస్తుంది. రసాయన, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్నవారికి సంవత్సరం చాలా మంచి లాభాలు ఉంటాయి. మీ యొక్క పెట్టుబడులు గుణించబడతాయి మరియు వాటిని అమ్మడం ద్వారా మీరు మంచి డబ్బు కూడా పొందుతారు. ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి మీకు ఈ సంవత్సరం చాలా అవకాశాలను కూడా పొందుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో మే నెల 2025 నుండి కూడా బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తులకు 8వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా మీరు అనేకమైనటువంటి విషయాల్లో సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. మీ వ్యాపారంలో కొంత క్షీణత అనేది ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా కార్డులపైన ఉంటాయి. కానీ దీనికి మీ యొక్క కృషి కూడా చాలా అవసరం. మీరు మీ యొక్క పెట్టుబడులను బ్యాకప్ ప్లాన్తో అమలు చేస్తే అది సహాయపడుతుంది. వ్యాపార భాగస్వామ్యానికి ఈ సమయం చాలా మంచిది కాదు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలను కూడా నిశితంగా గమనించాలి. స్త్రీలకు ఈ సమయం చాలా బాగుంటుందండి. మీరు మీ యొక్క సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. మీ యొక్క సొంత చిత్రాన్ని రూపొందించడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీరు చాలా ఖచ్చితమైనటువంటి విజయం కూడా సాధిస్తారు. మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్ట, హోదా కూడా మెరుగవుతాయి. విద్యార్థులకు ఈ సమయం పార్ట్ టైం ఉద్యోగాల నుండి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు మీ యొక్క పనిని ప్లాన్ చేసుకున్నట్లయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క లాభాన్ని పెంచే కొత్త వ్యాపార మార్పులు చేస్తారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి వారి యొక్క శ్రమతో పోలిస్తే తగిన జీతం కూడా లభించదు. దీని కారణంగా మీ మనసు కలత చెందే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ బాధపడవద్దు. 2025 చివరి నెలలు డబ్బు మరియు ప్రయోజనాలను తీసుకువస్తాయి. మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం మీరు చాలా ఆలోచనలు అయితే పొందుతారు. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో లేదా అతని పేరుతో కూడా ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక్క కొలిక్కి వస్తాయి. అంతేకాదండి, ఈ రాశి వారు ముఖ్యంగా మహిళలు తమ ఇళ్లలో మరియు వెలుపల కూడా చాలా చురుకుగా ఉంటారు. దీని కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించండి. 35 ఏళ్ళు పైబడిన మహిళలు తమ యొక్క ఆహారం విషయంలో మరింతగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని కొనసాగించడానికి మీకు రోగనిరోధక శక్తి పెంచే ఎక్కువ విటమిన్లు తీసుకోవాలి. మీరు శుద్ధి చేసిన పిండి మరియు చక్కెరను ఉపయోగించడం కూడా తగ్గించాలి. మీరు చాలా కాలం పాటు ఫిట్గా ఉండడానికి క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయండి. మంచి ఆరోగ్యం మీకు జీవితంలో ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది. 2025 మధ్యలో మీరు మీ యొక్క ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కలగవచ్చు. అది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. మీకు బలహీనత అనిపించినట్లయితే దానిని అసలు విస్మరించవద్దు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మీ మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. మీ జ్ఞాపక శక్తి కూడా ఈ సమయంలో పెరగనుంది. మీరు ధ్యానం, యోగా మరియు మానసిక దృఢత్వం పైన దృష్టి పెట్టినట్లయితే అది సహాయపడుతుంది. రోజువారీ చదువుతో పాటు వినోదం మరియు శారీరక దృఢత్వం పైన కూడా మీరు చాలా శ్రద్ధ వహించాలి. మీకు ఇష్టమైన అభిరుచి కొంత సమయం గడపవచ్చు లేదా ఏకాంతంలో మీకోసం కొంత సమయాన్ని వెచ్చించవచ్చు. చిన్న ప్రయత్నాలతో మీరు మంచి అనుభూతిని చెందడం మరియు వ్యాధులను అధిగమించడం కూడా ప్రారంభం చేస్తారు. మీ శరీరం మరియు మనస్సు రెండూ కూడా బలపడతాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.